మేషరాశి వారికి అనుకూలతలు, అన్ని కార్యాల వల్ల లాభాలు. వృషభ రాశి వారి కుటుంబంతో ఆనందంగా ఉండడం, శుభవార్తా శ్రవణం. మిథున రాశి వారి నూతనమైన వాహన వస్తు లాభాలు. కర్కాటక రాశి వారి రాణి భాగ్యం వసూలవడం వల్ల చాలా ఆనందంగా ఉండడం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మతృగామి సనోవతు. ద్రాం దత్తాత్రేయాయ నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 16/7/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష విధియ గురువారం. విధియ ఉదయం 11:48 వరకు, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం రాత్రి 11:49 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 1:08 నుండి 2:39 వరకు మధ్యాహ్నం వర్జ్యం ఉంది. దుర్ముహూర్తం అయితే కనుక ఉదయం 9:56 నుండి 10:47 వరకు, మళ్ళీ దుర్ముహూర్తాల మధ్యాహ్నం 3:06 నుండి 3:58 వరకు, సూర్యోదయం 5:36, సూర్యాస్తమయం 6:34, అమృతగడ రాత్రి 10:18 నుండి 11:49 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:10 వరకు ఉదయ శుభకాలం, సాయంకాలం 4 గంటల నుండి 5:15 వరకు శుభకాలం. వజ్రయోగం చాలా మంచిది, ఉదయం 8:25. సిద్ధియోగం కూడా తెల్లవారుజామున 5:36. కౌలవ కరణం ఈరోజు ఉదయం 11:48. తైతుల కరణం రాత్రి 10:55. ఈరోజు విధియ గురువారం. పూరి జగన్నాథ రథోత్సవము, రథయాత్ర జరుగుతుంది. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి అనుకూలతలు, అన్ని కార్యాల వల్ల లాభాలు సాధించే అవకాశం ఉంది. వృషభ రాశి వారి కుటుంబంతో ఆనందంగా ఉండడం, శుభవార్తా శ్రవణం, ప్రయాణాలు చేసే అవకాశం, ధనలాభం కూడా ఉంది. మిథున రాశి వారి నూతనమైన వాహన వస్తు లాభాలు, దేవాలయ దర్శనాలు కూడా చేసే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారి రాణి భాగ్యం వసూలు అవ్వడం వల్ల చాలా ఆనందంగా ఉండడం, కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. సింహరాశి వారికి అందరితో మాట పట్టింపులు, ధనమునకు ఇబ్బంది, కొంచెం కోప స్వభావంగా ఉండే అవకాశాలు, మనస్సులో ఆందోళన కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారు స్వల్పంగా ధనలాభం, వ్యాపారస్తులకు జాయింట్దారులతో సమస్యలు, వివాదాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి జాయింట్దారులతో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారి కొత్త ప్రాంత ప్రయాణాలు, నూతన వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని ఇస్తాయి. వృశ్చిక రాశి వారి కొత్త కార్యక్రమాలు చేపట్టుట, నిరుద్యోగులు శుభవార్తలు. అలాగే ధనస్సు రాశి వారికి విందు వినోదాలకే ఎక్కువగా ఖర్చు చేయడం, కుటుంబంతో ప్రయాణాలు, ఆనందం. మకర రాశి వారి స్థిరాస్తుల విషయం ఒక కొలిక్కి వచ్చే అవకాశం, ఆ మార్పుల వల్ల మీకు ఆనందంగా ఉండే అవకాశం. కుంభరాశి వారు పోయిన ధనము ఏదో విధంగా తిరిగి మీకు అందే అవకాశం, దానివల్ల ఆనందంగా ఉండగలుగుతారు. మీనరాశి వారి సంఘంలో అవమానకరమైన సంఘటనలు, వ్యసనాలకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులు జాయింట్దారులతో సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఈరోజు విధియ ఆషాఢ శుద్ధ విధియ గురువారం. లోకనాథుడైన జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతుంది. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ నీలాయ నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణనాదాయ శ్రీ జగన్నాథాయ మంగళం అన్నారు మన వాళ్ళు. జగత్తుకు నాథుడు జగన్నాథుడు, శ్రీకృష్ణ పరమాత్మ అంశాసంభూతుడిగా వెలిసిన జగన్నాథుడి యొక్క రథోత్సవం లోకోత్సవం, లోకానికే ఆనందోత్సవం అన్నమాట. మన దేహాన్నే రథంగా తీసుకున్నట్లయితే ఆత్మనే జగన్నాథుడిగా చూసుకోవచ్చు అన్నమాట. అటువంటి రథయాత్ర మన భారతదేశానికే ఆనందమైన దివ్యయాత్రగా చెప్పారు. అటువంటి జగన్నాథుని ఆరాధించడం, స్మరించడం, పూజించడం విధియ గురువారం కాబట్టి అన్ని కార్యక్రమాలకు ఈరోజు చాలా అనుకూలం. పూరి జగన్నాథుని ఈ విధి రోజున, ఆషాఢ శుద్ధ విధి రోజున పునర్వసు నక్షత్రంలో స్వామివారి దివ్యమైన పూరి జగన్నాథ యాత్ర ఈ రాష్ట్రానికి, దేశానికి, విశ్వానికి మహోన్నతమైన రథయాత్రగా, మహోన్నతమైన ఉత్సవంగా ఈ పూరి రథోత్సవాన్ని మనం తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అందరూ కూడా వీక్షించండి, నమస్కరించండి, వీలైతే వెళ్ళండి. అనేక రాష్ట్రాలు, అనేక జిల్లాలు, దేశ విదేశాల నుంచి కూడా లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ కూడా జనాలు, భక్తులు పూరీక్షేత్ర స్వామివారి దర్శనాన్ని చేసుకుంటారు. అక్కడికి వెళ్ళాలంటే అంత సామాన్యమైన విషయం కూడా కాదు. వాడి ఎవడికైతే యోగ్యం ఉందో వాడే అక్కడికి వెళ్ళగలుగుతాడు. పాపాత్ముడు అక్కడికి అడుగు కూడా పూరిలో పెట్టలేడన్నమాట.
కాబట్టి వాడికి ఎంతో పూర్వజన్మలో పుణ్యం చేసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు కానీ వీడి కానీ పుణ్యం చేసుకుంటేనే పూరీక్షేత్రంలో వీడు అడుగు పెట్టగలుగుతాడు, స్వామిని చూడగలుగుతాడు, స్వామి ప్రసాదాన్ని స్వీకరించగలరు. స్వయంగా ఇప్పటికి కూడా వంటలు చేస్తుంటే లక్ష్మీదేవి అదృశ్య రూపంలో కనపడుతూ ఉంటుంది. అక్కడ వంట వాళ్ళకి అది కూడా వాళ్ళు వంట సరిగ్గా లేదంటే అదృశ్య రూపంలో కనపడి ఆవిడికి తెలియజేస్తుంది కూడా వెంటనే పాడేస్తారంటే వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశుద్ధిగా పవిత్రంగా చేయాలి. కనుక లక్ష్మీదేవి నచ్చకపోతే మళ్ళీ వంట చేయవలసిందే వీళ్ళు. అలా ఆదేశిస్తే ఇప్పటికి కూడా ఆవిడ అదృశ్య రూపంలో ఆవిడకి కూడా స్వామివారికి వండి పెడుతూ ఉంటుంది. దగ్గర నుండి వండించి స్వామిగా ఆవిడ పెడుతున్న ఆవిడ వండినటువంటి పదార్థాలన్నీ కూడా ఈ అర్చకుల ద్వారా వండించిన పదార్థాలన్నీ కూడా ఈశాన్య ద్వారం దగ్గర పూరీక్షేత్రంలో రోజు అంతమందికి కూడా పెట్టేస్తారు. ఇంత కూడా మిగలదో, ఎవరికి చాలలేదు అనేటువంటిది ఎక్కడా కూడా రాదు అన్నమాట. అంత ఆశ్చర్యం. ఎంత లక్షల మంది వచ్చినా, కోటి మంది ఒక రోజు వచ్చినా సరే ఆహారం సరిపోతుంది. అదే అక్కడ మహిమ. ఇంకపోతే 5 కొండ మీద 5 కొండలు పెడతారు. కింద మంట పెట్టగానే కింద కొండ ఉడకాలి వేడికి, కానీ ఫస్ట్ పై కొండ ఉడుకుతుంది, పై కొండ కింద వరకు ఉడుకుతుంది. అదే మహిమ. స్వామి క్షేత్రంలో ఎంతో మహిమను. భగవంతుడు లేడా అంటే ఉన్నాడు. నువ్వు తెలుసుకోగలిగితే, నువ్వు ప్రయత్నించగలిగితే, నువ్వు చూడగలిగితే, నీకు అంత సామర్థ్యం ఉంటే భగవంతుడు కనపడదు. ఏ ప్రక్రియ లేకుండా నాకు భగవంతుడు ఎలా కనపడతాడు ఆయన? నువ్వు చదువు ఇంగ్లీష్ చదువు, నీకేమో అర్థం కాదు, తెలుసుకునే మనస్తత్వం లేదు, తెలియదు. మీకు తెలియనప్పుడు ఏదైనా ఒక సాధన కదా, ఒక విషయం తెలుసుకోవాలంటే మీరు చదువుతారు. అలాగే భగవంతుడు కూడా ఒక ప్రక్రియ ఉంది. చెట్టు దగ్గర విత్తనం దగ్గరికి వెళ్ళి నాకు పండు ఇచ్చేంటి ఇస్తుంది. విత్తనం పాతి మొక్క వేసి దాని మొలకొచ్చి పెద్దయి చెట్టై రెమ్మై కొమ్మై పువ్వై అదే ఫలాన్నిచ్చి ఆ ఫలం పరిపక్వ దశకు వచ్చి ఫలాన్ని తెద్ద ఎంత ప్రక్రియ ఉంది. భగవంతుని తెలుసుకోవాలన్నా అనుభవించాలన్నా ఒక ప్రక్రియ ఉంటుంది. అటువంటి ప్రక్రియను తెలుసుకోవాలి. కలియుగంలో కూడా ఇంకా స్వామివారు అక్కడ నీలాచల పర్వతం మీద ఇప్పటికి కూడా నివసించి ఉన్నారు. సుభద్ర బలభద్రా సమేతంగా ఇప్పటికి కూడా స్వామి దివ్యమైన మహిమతోటి ఉన్నాడన్నమాట. స్వామి ద్వాపరయుగంలో కృష్ణుడి యొక్క గుండెకే అక్కడ ఉంది. అదే స్వామివారి యొక్క మీకు చెప్పకూడదు కానీ చెప్పడం జరుగుతుంది. అదే ఎప్పుడు కూడా వేప చెట్టు ఎక్కడైతే ఉందో ఆయనే ముందుగా చెబుతారు. అర్చకులకు చెప్పి పలానా చోట ఈశాన్య ప్రాంతంలో ఈ వేప చెట్టు ఉంది, ఆ చెట్టు కొట్టి నాకు రథాన్ని నా విగ్రహాలు తయారు చేయండి అని ఆయనే ఆదేశిస్తారు. ఆయన ఆదేశాల ప్రకారం ఇప్పుడు కూడా రథం కానీ విగ్రహాలు తయారవుతాయి. విగ్రహాలు కూడా మార్చేస్తూ ఉంటారు. ఆ విగ్రహాల్లో మధ్య భాగంలో బ్రహ్మ పదార్థంగా ఇప్పటికీ ద్వాపరయుగానికి ఉన్న కృష్ణుడు ఎలా అయితే ఏ హార్ట్ అయితే ఉందో అది కూడా ఇప్పుడు మెరుస్తూ మహిమ కలిగినటువంటి చూడకూడదు. అది అర్చకులు తీసి వాళ్ళు కూడా చూస్తే కళ్ళు పోతాయన్నమాట. కాబట్టి ఆ ముట్టుకుంటే చాలా ప్రభావవంతంగా భయంకరంగా ఉంటుంది. ముట్టుకోవడం కూడా అదృష్టం ఉండాలి. అది బట్టి ఆ బ్రహ్మ పదార్థాన్ని ఆ జగన్నాథుల యొక్క హృదయం దగ్గర పెడతారు. ఆ దారు విగ్రహంలో అదొక ప్రక్రియ మాట అండి. ఎవరికి చెప్పకూడదు. కొన్ని చెప్పవలసి వస్తుంది. స్వామి యొక్క వైభవం కోసం చెప్పవలసి వస్తుంది, కానీ చెప్పకూడదు అన్నమాట. ఆ యొక్క దివ్య మహిమనంతా కూడా ఈ విధంగా సనాతనమైన ఆచారం ప్రకారం సాంప్రదాయంగా ఇప్పటికీ స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ నీలాయ నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణనాదాయ శ్రీ జగన్నాథాయ మంగళం. జగత్తుకి నాథుడు కాబట్టి జగన్నాథుడు నారాయణుడు అన్నారు. అటువంటి జగన్నాథుడిని రథయాత్రలో పాల్గొనండి. మీ దగ్గరలో ఉండే విష్ణు క్షేత్రాలకు వెళ్ళి స్వామిని జగన్నాథుడు దర్శించిన భావనని మీరు అనుభవించండి అని మీ అందరికీ తెలియజేస్తూ భక్తి వర్ణ ద్వారా ఈరోజు జరిగేటువంటి ఈ పూరీ క్షేత్ర జగన్నాథ రథయాత్ర మహోత్సవ భారతీయులకి ప్రవాస భారతీయులకి జగన్నాథుడి సుభద్ర బలభద్ర సమేతంగా ఆ జగన్నాథుడి కృష్ణ పరమాత్మ నారాయణుడి యొక్క జగన్నాథుడి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై జగన్నాథ, శ్రీ జగన్నాథ.